నిత్య 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 లే నిత్య వాట్ మామ్ మార్నింగ్ అలారంలో అరుస్తున్నావు? నైట్ నువ్వు యాక్సిడెంట్ చేసావా? కావాలని చేయలేదు, బై మిస్టేక్ జరిగిపోయింది. మరి నైట్ నాకెందుకు చెప్పలేదు? నీతో చెప్పాల్సినంత పెద్ద విషయం కాదనిపించింది. నీ వల్ల నలుగురు ఇంజ్యూర్ అయి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారంట. వాళ్ళ కండిషన్ క్రిటికల్ గా ఉందంట. వాళ్ళ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అంతకి చెక్ రాసి పంపించు. అంతేకాదు, ఆ యాక్సిడెంట్ మంగే చేసిందని తన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారంట. హో, ఇట్స్ గుడ్ న్యూస్. నేను యాక్సిడెంట్ చేస్తుండగా నన్ను చూసిన వాడు దాని పేరు చెప్పాడన్నమాట. అయితే ఐఎమ్ సేఫ్. తప్పు నువ్వు చేస్తే శిక్ష అది అనుభవించాలా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు మోమ్. నిత్య, యస్, జైని నేను లవ్ చేస్తే అది జైని పెళ్లి చేసుకుంది. జైతో నాకు ఎంగేజ్మెంట్ అయితే జైతో అది వెడ్డింగ్ చేసుకుంది. జైతో నేను హ్యాపీగా ఉండాలి, కానీ అది హ్యాపీగా ఉంది. నేను అనుభవించాల్సినవన్నీ అది అనుభవిస్తుంది. ఎప్పుడు కూడా అంతే. నేను భరించాల్సిన జైలు శిక్షను అది భరిస్తుంది. షటప్ నిత్య. మర్యాదగా వెళ్ళి పోలీసులకి నువ్వే యాక్సిడెంట్ చేశానని చెప్పి సరెండర్ అవ్వు. సారీ, నేను సరెండర్ అవ్వను. అది కడుపుతో ఉందే. సో వాట్? నన్నేం చేయమంటావు? దాని హెల్త్ కూడా బాగోలేదంట. నేనేమైనా డాక్టర్నా వెళ్ళి దాన్ని క్యూర్ చేయడానికి? మోమ్, మర్యాదగా స్టేషన్ కి వెళ్తావా లేదా? వెళ్ళను. నిన్ను. ఆంటీ వెయిట్ ఆంటీ, ఆవేశపడకండి. ఇది నైట్ ఏం చేసిందో తెలుసా రానా? నాకంతా తెలుసా అంటే ఇప్పుడు మీరు ఆవేశపడకూడదు. మంగగారిని ఎలా బయటికి తీసుకురావాలో అది ఆలోచించాలి. ఇది లోపలికి వెళ్తే మంగ బయటకు వస్తుంది. నాకంత కర్మ పట్టలేదు మోమ్. హుసై, కర్మేంటే? మంగ నీకోసం ఎన్ని త్యాగాలు చేసింది, ఎన్ని బాధలు ఓర్చుకుంది. నిన్ను కాపాడడం కోసం తన కాపురాన్ని రిస్కులో పెట్టింది కదా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి అది శిక్ష అనుభవిస్తుంటే నీకేం పట్టనట్టుంటావా? అది నీకు అక్క కాదు, అమ్మ. నీకు జన్మనిచ్చిన నాకంటే అదే అదే నిన్ను ఎక్కువగా చూసుకుంది. అక్కలా కాకుండా అమ్మలా ప్రేమిస్తుంది. అలాంటి దానికి అన్యాయం చేస్తావా? నేనేం దాన్ని ప్లాన్ చేసి ఇరికించలేదు మామ్. దాని బ్యాడ్ లక్ అదే ఇరుక్కుపోయింది. ఎందుకు ఇరుక్కుంటుంది? నీకోసం అది అరెస్ట్ అయింది. నువ్వే యాక్సిడెంట్ చేసుంటావని అర్థం చేసుకుని నిన్ను బయట పెట్టడం ఇష్టం లేక అది స్టేషన్కి వెళ్ళింది. కడుపుతో ఉన్నానని ఆలోచించలేదు, ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, కాపురం గురించి కూడా దిగులు పడలేదు. కేవలం కేవలం నీ కోసం వెళ్ళిందే. నీకు ఏం కాకూడదని వెళ్ళింది. అది ఒక్క మాట నోరు తెరిచి ఈ యాక్సిడెంట్ నేను చేయలేదు, నాలా ఉండే నా చెల్లెలు నిత్య చేసిందని ఒక్క మాట చెప్తే అరెస్ట్ అయ్యేది నువ్వే. నువ్వు బతికే ఉన్నావని జైకి చెప్పినా చాలు, జై నీ బతుకుని జైలు గోడల మధ్యలోకి నెట్టేస్తాడు. మంగ జైలుకెళ్తే జై నిన్ను ఊరికే వదిలిపెట్టడు. కేసు కోర్టుకు వెళ్లేలోపు మర్యాదగా నీ అంతట నువ్వే సరెండర్ అవ్వు. లేదంటే నేనే నిన్ను సరెండర్ చేస్తాను. కాదు కూడదు అని నువ్వు మొండికేసినా, మంగ జైలుకెళ్లే పరిస్థితి వచ్చినా నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకునే టైం వచ్చింది నిత్య. ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసావో ఇదే నీకు డెడ్ ఎండ్ అవుతుంది. మంగగారు మంచితనానికి, జై సహనానికి ఇది ఫైనల్ టెస్ట్. నీ ఫ్యూచర్కి కూడా. నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటే నీ వెనక మీ మామ్ నేను ఉంటాం. ఆలోచించుకో.
ఎస్ఐ గారు, మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చింది గౌరవప్రదమైన ఒక పెద్దింటి కోడల్ని. తనిప్పుడు ప్రెగ్నెంట్. తన హెల్త్ కూడా బాగలేదు. ఇదిగోండి మెడికల్ సర్టిఫికేట్. వెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వండి. సారీ, ఎఫ్ఐఆర్ స్ట్రాంగ్గా ఉంది. ఆవిడ యాక్సిడెంట్ చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడ యాక్సిడెంట్ చేసిన మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి స్టేషన్ బెయిల్ ఇస్తే మీతో కుమ్మక్కై కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నానని పత్రికలు, మీడియా, కార్మిక సంఘాలు మాపై దుమ్మెత్తిపోస్తాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీని, పైగా హెల్త్ బాగలేని మనిషిని మీరు ఎలా స్టేషన్లో కూర్చోబెడతారు? తన ఆర్డినరీ అమ్మాయి కూడా కాదు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎక్స్క్యూజ్ మీ, నైట్ మీరు చూసింది తన్నేనా? అవును సార్, ఆ అమ్మాయి యాక్సిడెంట్ చేసింది, ఆపకుండా వెళ్ళిపోయింది. సరిగ్గా చూసి చెప్పండి, తన్నే చూసారా లేక తనలాంటి అమ్మాయిని చూసారా? ఏంటి సార్, తనలాంటి అమ్మాయి అంటున్నారు? మీ మిస్సెస్ లాగా మరొకరు ఉన్నారా ఏంటి? తనే యాక్సిడెంట్ చేశానని స్వయంగా ఒప్పుకుంది కదా, ఇంకా మీ ఎంక్వైరీ లేండి సార్. తనకు ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదు. కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళండి. సరే సార్. లాయర్ గారితో వెళ్ళి ఆ పంచుడు సార్. విత్ ఇన్ అవర్స్లో బెయిల్ రావాలి. అలాగే సార్. మీరు రండి లాయర్ గారు. పదండి. ఈ యాక్సిడెంట్ నువ్వు చేయలేదని నీకు తెలుసు. చెయ్యని తప్పు నీ తలపై ఎందుకు వేసుకున్నావు నాకు తెలియాలి. లేదండి, నేనే యాక్సిడెంట్ చేశాను. షడప్ మగ. నైట్ అంతా నేను నీ పక్కనే ఉన్నాను. నిద్రపోకుండా నిన్నే చూస్తూ కూర్చున్నాను. నాకు తెలియకుండా ఎప్పుడు బయటికి వెళ్ళావు? ఎప్పుడు యాక్సిడెంట్ చేసావు? అసలు వేరే మనిషికి ప్రమాదం తలపెట్టి మనిషివా నువ్వు? నీ ప్రాణం పోయినా ఆ పని చేయగలవా? చెప్పు, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నిత్య కోసమేనా? నిత్య చనిపోయింది కదండి. నిత్య చనిపోలేదు, బ్రతికే ఉంది. ఐ నో. ఈ యాక్సిడెంట్ చేసింది కూడా తనే. తనలో ఉన్న నిన్ను చూసి నువ్వే అనుకొని నీపై కంప్లైంట్ ఇచ్చారు. చెప్పు, ఈ నేరాన్ని ఒప్పుకోమని స్వరూపాంటి బలవంతం చేసిందా? నిత్య నిన్ను బెదిరించిందా? అయ్యో లేదండి. మరెందుకు నేరాన్ని ఒప్పుకున్నావు? నువ్వు ఇంకా ఇంటికి పని మనిషి అనుకుంటావా లేక నిత్యకు బానిస అనుకుంటావా? నీకు ఎవరు లేరనుకుంటావా? నువ్వు నా భార్యవి, ఆ విషయం నీకు గుర్తుందా? నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు మంగ. నీ ఒంట్లో బాలేదు. ఈ టైంలో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరి కోసమో నీ లైఫ్ని ఎందుకు రిస్క్లో పెడుతున్నావు? ఇన్నాళ్ళు నిత్యకు ఎగనెస్ట్గా ఫైట్ చేసిన దానివి, ఇప్పుడెందుకు నిత్యను వెనకేసుకొస్తున్నావు? నిత్య లేదండి. ఐ సెడ్ షట్ అప్. ఇంకొకసారి ఈ మాట అన్నావంటే నిన్నేం చేస్తానో నాకు తెలీదు. నేను పిచ్చోని కాదు. పిచ్చి పట్టి నీకు సెక్యూరిటీ పెట్టలేదు. పిచ్చి పట్టి ఆ నిత్య కోసం వెతకలేదు. నువ్వు నిత్యని దాస్తున్నావు నాకు అర్థమైంది. నిత్య ఎక్కడ దాక్కున్నా వెతికి తీసుకొస్తాను, పనిష్మెంట్ ఇస్తాను. నిన్ను స్థితికి తీసుకొచ్చిన ఆ స్వరూప ఆంటీని నిత్యని వదిలిపెట్టను. ఆంటీ, ఆంటీ, ఆంటీ,
ఆంటీ జై రాజే కూర్చో. నేను నీ మర్యాదల కోసం రాలేదంటీ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను. ఏంటి జై? మంగ ఎవరు? మీ పని మనిషా? మీ బానిసా? మీ దత్త కూతురా? మంగపై మీకున్నదేంటి? హక్క, అధికారమా, మమకారమా? మంగ నా కూతురు లాంటిది జై. ఏ కూతురు ఆంటీ? పెద్ద కూతురా, చిన్న కూతురా? మీకు మంగకున్న సంబంధం ఏంటి? రక్త సంబంధమా లేక రాబంధు సంబంధమా? మంగపై ప్రేమన్నట్టు ఎంత బాగా నటిస్తున్నారంటే కడుపులో కత్తులు దాచుకొని తన్ని కౌగిలించుకుంటున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకొని తన కోసం కపటి కన్నీరు కారుస్తున్నారు. ఒకవైపు మంగను బానిసగా చూస్తూ మరోవైపు తను మీ కన్న కూతురన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీరే మంగకు జన్మనిచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇదంతా అమాయకురాలైన మంగకు తెలియపోవచ్చు ఆంటీ, కానీ నాకు తెలుసు మీరొక ఫ్రాడ్ అని, సెల్ఫిష్ అని నాకు తెలుసు. నువ్వు పొరపాటు పడుతున్నావు జై. నేను అలాంటి దుర్మార్గపు తల్లిని కాదు. మరెలాంటి తల్లి మీరు? మీ కన్న బిడ్డ కోసం మరో అమ్మ బిడ్డను బలి చేసే తల్లా? మీ బిడ్డకు మీరు మంచి తల్లే, బలైన బిడ్డకు మీరెలాంటి తల్లి అవుతారు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు జై. మీకు అర్థమైందని నాకు అర్థమైందా ఆంటీ? అర్థం కానట్టు బాగా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మంగ ఎలాంటి కండిషన్లో ఉందో మీకు తెలుసా? తను ఎక్కడుందో తెలుసా మీకు? మా ఇంట్లో చీమ చిట్టుకుమన్నా క్షణంలో ప్రత్యక్షమయ్యే మీరు నిన్న మంగకు హెల్త్ అప్సెట్ అయితే ఎందుకు రాలేదు? ఆ విషయం మీకు తెలీదా? చెయ్య నేరానికి తల వంచి మంగ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ విషయం మీకు తెలీదా? నిన్న కానీ ఈరోజు కానీ మంగని చూడ్డానికి మీరెందుకు రాలేదు? మంగపై మీకు నిజంగా ప్రేమ ఉంటే తన్ని మర్చిపోతారా? తన కర్మకు తన్ను వదిలేస్తారా? చెప్పండి ఆంటీ. దేవీపురంకి వెళ్తుంటే అక్కడ మంగకు ప్రమాదం జరుగుతుందని ముందే హెచ్చరించిన వాళ్ళు, మమ్మల్ని దేవీపురానికి వెళ్ళొద్దని అడ్డుకున్నవారు, దేవీపురానికి వచ్చి మంగ శ్రీమంతానికి ఆశీర్వాదం ఇచ్చినవారు ఇప్పుడెందుకు రాలేదు? అది జై. వద్దండి, మీ కంటి తుడుపు ఆన్సర్ నాకు అక్కర్లేదు. మీరిద్దరూ కలిసి ఏం చేస్తున్నారో నాకంతా తెలుసు. నిత్య బ్రతికే ఉందని నాకు తెలుసు. తనని మీరు దాచిపెడుతున్నారు. ఇన్నాళ్ళు నిత్య బ్రతికుందా లేక చనిపోయిందా అని చిన్న డౌట్ ఉండేది. ఈ రోజుతో నిత్య బ్రతికే ఉందని నాకు కన్ఫర్మ్ అయింది. నైట్ యాక్సిడెంట్ చేసింది నిత్యే. తన్ని సేవ్ చేయడానికి మీరు మంగని సరెండర్ అవ్వమన్నారు. నిత్య బదులు మంగ జైలు శిక్ష అనుభవించాలనుకుంటున్నారు. ఇదే కదా మీ ప్లాన్? కానీ ఆంటీ, మంగ ఒకప్పటి మీ ఇంటి పని మనిషి కాదు, మీ బానిస అంతకంటే కాదు. మంగ నా భార్య, ఈ సూర్యదేవర జయసూర్య భార్య, శ్రీమతి అలివేలు మంగ తాయారు. తన నీడ కూడా మీరు టచ్ చేయలేరు. మీ అవసరాలకి, మీ స్వార్థాలకి మంగని అడ్డు పెట్టుకోవాలని చూస్తే నేను మీ జీవితం తలకిందులు చేస్తాను. ఆడపిల్ల, అది కడుపుతో ఉన్న పిల్ల అని కూడా చూడకుండా ఆడవారై ఉండి సాటి ఆడపిల్లని బాధ పెడుతున్నారు. తను భరించిన, తన భర్తగా నేను భరించిన ఆంటీ, మీ అంతు చూస్తాను. నేను మీకు చెప్తున్నాను, మీరు దాచిపెట్టిన నిత్య కూడా చెప్తున్నాను.
మీరు మంగజోలికొస్తే మీ చితికి మీరే నిప్పు పెట్టుకునేలా చేస్తాను. బతకలేక చావలేక జీవితాంతం చేసిన తప్పుల్ని తలుచుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా చేస్తాను. గుర్తుపెట్టుకోండి, చాటుగా దొంగలా ఉన్న నిత్య, ఇది విను, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నువ్వు ఇంకా ఎంతో కాలం దాక్కోలేవు. ఖచ్చితంగా ఈ జై నిన్ను పట్టుకుంటాడు. బీ రెడీ. నా భార్య మంగతయారు కార్చే ఒక్కొక్క కన్నీటి బొట్టుకి మీతో వెలకట్టిస్తాను. మిమ్మల్ని శిక్షిస్తాను. చూడవే, చూడు జై ఏం ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు. విన్నావుగా? మర్యాదగా వెళ్ళి పోలీసులకి లొంగిపో. జైల్లో ప్రాణాలతోనైనా ఉంటాం. కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తే జై చేతిలో చస్తావు. చావు నీ దగ్గరికి రాకముందే నువ్వు శిక్ష దగ్గరికి వెళ్ళు. మంగ కాళ్లపై పడి క్షమించమని వేడుకో. దాన్ని మించిన దారి లేదు నీకు. వెళ్ళు. మంగని కాపాడి నిన్ను నువ్వు కాపాడుకో. వెళ్ళు. మేడం, మీడియా వాళ్ళు వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. మీరు సెల్లోకి వెళ్ళాలి. ఆగండి మేడం. ఆవిడ గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? చీమకు కూడా అపకారం చేయని దేవత సార్ ఆవిడ. అలాంటి ఆవిడని మీరు సెల్లో పెడతారా? తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అరెస్ట్ చేశాం. తను సెల్లో ఉండాలి. అవన్నీ తప్పుడు ఆరోపణలు సార్. మా మేడం గారు ఎప్పుడూ ఎవరికి ఎలాంటి కీడు చేయలేదు, చెయ్యరు కూడా. యాక్సిడెంట్ చేశానని తనే ఒప్పుకుంది కదా. అది ఆవిడ మంచితనం సార్. ఏదైనా కావచ్చు, ఆవిడ సెల్లో ఉండక తప్పదు. మా లాయర్ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. మా సార్ కూడా అదే పనిలో ఉన్నారు సార్. కనీసం వారు వచ్చే వరకైనా మా మేడం గారిని బయటే ఉండనివ్వండి సార్. కుదరదు. బెయిల్ వచ్చాక కావాలంటే వదిలేస్తాం. ప్లీజ్ వెళ్ళండి మేడం. సార్, ఏమిటి మేడం మీకు ఈ దుస్థితి? ఎందుకు చెయ్యని నేరం నెత్తులు వేసుకుంటున్నారు? మీ చెల్లెల కోసమా? చెప్పండి మేడం. ఎవరో తప్పు చేస్తే మీరెందుకు శిక్ష అనుభవించాలి? మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. వద్దు మేడం, పోలీసులకు నిజం చెప్పండి. ఈ నరకం మీకొద్దు. నేనొద్దనుకుంటే నిత్యకి శిక్ష పడుతుంది చారి గారు. పడనివ్వండి మేడం. తప్పు చేశారు కదా, శిక్ష అనుభవించనివ్వండి. తనేదో పొరపాటు చేస్తుంటుంది, దానికే శిక్ష ఎందుకు? అదేదో నేనే పడతాను. మీరెందుకు పడాలి మేడం? ఎందుకంటే నిత్య నా చెల్లెలు, నా తోడబుట్టింది. దానికి ఇలాంటి కష్టాలు పడటం తెలీదు. పైగా అక్కని నేనుండగా దాన్ని ఎలా కష్టపడినిస్తాను చారి గారు? అయ్యో, ఆవిడ గురించి మీకు తెలియదు మేడం. ఆవిడ మిమ్మల్ని నిత్యకి నేనంటే ప్రాణం చారి గారు. నా కోసం అది ప్రాణాలైనా ఇస్తుంది. దానికోసం నేను చిన్న నేరాన్ని మోయలేనా? ఈ శిక్ష అనుభవించలేనా? నిత్య సంతోషంగా ఉండాలి చారి గారు. నిత్య బాధపడితే అమ్మ చూడలేదు. అమ్మ కోసం, నిత్య కోసం నేను పని చేయక తప్పదు.
తెలిసెవరు దోషులు కారు ఫలితం మాత్రం మోశారు